మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. కమల్ హాసన్కి కోపం వచ్చిందండి. అగ్రశ్రేణి సినీ నటుడు, హీరో, అన్ని భారతీయ భాషల్లోనూ నటించేటటువంటి అన్ని పాత్రల్లోనూ కూడా అద్భుతంగా నటించి మొత్తం భారతీయ సినీ ప్రేమికుల అందరి హృదయాల్లోనూ కూడా ఒక మంచి ముద్ర వేసుకున్నటువంటి కమల్ హాసన్ ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉన్నాడు. బాబోయ్, ఏంటి కమల్ హాసన్ కోపం రావడం ఏంటి అంటారా? కోపం వచ్చి సినిమాల్లో మట్టి మానేస్తాడా, అది చేస్తాడు, ఇది చేస్తాడా అని కాదు. విషయం ఏంటి మీకు నేను చెప్తాను. కమల్ హాసన్ సినీ నటుడు మాత్రమే కాదు, కమల్ హాసన్ ఈ మధ్య రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్నాడు. ఆ విషయం మీకు తెలుసు కదా. తమిళనాడులో ఆయన సీట్లు ఏమీ సాధించకపోవచ్చు, ఆయన పార్టీ ఏమీ విజయాలు సాధించకపోవచ్చు, కానీ ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు. దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా ఆయన నిత్యము స్పందిస్తూ ఉన్నాడు. మనకి తెలుగు వాళ్ళకి అంత ఎక్కువగా తమిళ వార్తలు రావు కాబట్టి మనకు తెలియదు, కానీ కమల్ హాసన్ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. సో ఎంతవరకు యాక్టివ్ ఏమిటి అనేటటువంటిది మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు కమల్ హాసన్కి కోపం వచ్చిందో మీకు చెప్తాను. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఎంకే స్టాలిన్, ఆయన ఒక ఉద్యమం లేవనెత్తాడు. ఆయనే కాదు, మొత్తం తమిళ సంస్కృతి చరిత్ర చూస్తే ఎప్పటి నుంచో ఆ ఉద్యమం ఉంది. ఏమిటి ఆ ఉద్యమం? హిందీ వ్యతిరేక ఉద్యమం. హిందీ భాషను తీసుకొచ్చి మా మీద రుద్దొద్దు, తద్వారా మా భాష ఉనికిని అస్తిత్వాన్ని మేము కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. అయ్యా, మీ భాషను మీ దగ్గరే పెట్టుకోండి, మా భాషని మేము సమృద్ధంగా పెంచి పోషించుకోవాలి అని చెప్పేసి ఎంతో పురాతనమైనటువంటి భారతీయ భాషల్లో అతి పురాతనమైనటువంటి భాషగా తమిళ భాషని చెప్తారు కదా. సో మొదటి నుంచి కూడా తమిళులు అందరూ కూడా తమిళ భాష పట్ల చాలా అభిమానంగా ఉంటారు. తమిళ జాతి ఏ అంశాల్లోనైనా సరే కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, విమర్శలు గుప్పించుకోవచ్చు, విడిపోవచ్చు, కానీ ఒకే ఒక్క అంశం మీద వాళ్ళందరూ కలిసి ఉంటారు. అది ఏమిటయా అంటే తమిళ జాతి, తమిళ భాష, తమిళ పౌరుషం, తమిళ ఆత్మగౌరవం. ఈ విషయం మీద మాత్రం వాళ్ళందరూ కూడా కలిసే ఉంటారండి. ఇప్పుడు అదే విషయం మీద స్టాలిన్ ఏం చేశాడంటే నిన్న 5వ తేదీ, మార్చి 5వ తేదీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి డీలిమిటేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం మీద తమిళనాడుకి ఏం నష్టం జరగబోతుందో తెలియచెప్పడానికి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు స్టాలిన్. అలాగే డీలిమిటేషన్ అంటే మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, నియోజకవర్గాల పునర్విభజన జనాభా నిష్పత్తి ప్రకారం. అది ఎప్పుడో 71లో జనాభా లెక్కల ఆధారంగా 73లో డీలిమిటేషన్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జరగలేదు, పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కానీ విపరీతంగా పెరిగిపోయినటువంటి జనాభా ప్రకారం కానీ ఈ నియోజకవర్గాల విభజీకరణ అనేటటువంటిది జరిగితే నార్త్కి విపరీతంగా లోక్సభలో సీట్లు పెరిగిపోతాయి, సౌత్కి డౌన్ అయిపోతాయి, ఇంకా పెరిగిపోతాయి. ఎందుకంటే జనాభాని కంట్రోల్ చేసింది నార్త్, కంట్రోల్ చేయలేదు కాబట్టి. ఇదొక చాలా అతి ప్రమాదంగా సునామీలాగా మన మీదకు దూసుకొచ్చేస్తుందని చెప్పి సౌత్ స్టేట్స్ మీదకి స్టాలిన్ ముందే మేల్కొన్నాడు. అందరూ మేల్కొంటారా బాబా అని సౌత్ స్టేట్స్ అందరికీ చెప్పాడు. ఈ నేపథ్యంలో హిందీని కూడా మీరు ఇంపోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ హిందీ ఈ దేశంలో ఎన్ని భాషలని మింగేసిందో మీకు చెప్తాను అని చెప్పేసి మొన్న ఒక లిస్ట్ కూడా పెట్టాడు సోషల్ మీడియాలో. అది చాలా వైరల్ అయింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సంతాలి, అవధి, మగధి, భోజ్పూరి, ఇట్లాంటివి చాలా, ఛత్తీస్గఢ్, ఇట్లాంటి భాషలన్నీ కూడా ఎన్నో పదుల సంఖ్యలో భాషలన్నీ కూడా హిందీ నీడలో, వటవృక్షం నీడలో అన్నీ కూడా మటుమాయమైపోయాయి. సో మా భాషకు కూడా ప్రమాదం పొంచి ఉంది. హిందీని ప్లీజ్ డోంట్ ఇంపోజ్ హిందీ అపాన్ అజ్ అనేటటువంటిది స్లోగన్ వాళ్ళది. సో నిన్న పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్లో కమల్ హాసన్ చాలా ఉక్రోషంగా మాట్లాడాడండి. అది ఒకటి వీడియో వచ్చింది, వార్త వచ్చింది బయటికి. ఆయన ఎంత ఆగ్రహంగా అంటే ఈ విషయంలో మాత్రం అక్కడికి వచ్చినటువంటి పార్టీలు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. అచ్చా, బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళ సిద్ధాంతం అది. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు తమిళనాడు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు బీజేపీ పార్టీ పాడతారు. వాళ్ళని పక్కన పెడితే ఈ విషయంలో అందరూ కూడా ఒకటే మాటతో ఉన్నారు తమిళులు అందరూ. కమల్ హాసన్ కూడా అదే మాట. కమల్ హాసన్ ఏమన్నాడంటే ఆఖరికి ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఉత్తరాది నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళ పెత్తనాన్ని అనేక రకాలుగా రుద్ది భాషతో కూడా మన మీద పెత్తనం చేసి ఆధిపత్యం చెలాయిస్తారు. దీన్ని ఇండియాగా ఉంచరు, దీని పేరు హిందీయాగా మారుస్తారు అన్నాడు.
దిస్ ఈజ్ నాట్ ఇండియా, ఇట్ విల్ బికమ్ హిందీయా అని అన్నాడు కమల్ హాసన్. ఈ విషయంలో ఆయన చాలా ఆక్రోషంగా మాట్లాడాడు, ఆవేదనగా మాట్లాడాడు. మన భాషను కాపాడుకోవాలి, మన జాతిని, మన జాతి గౌరవాన్ని, మన సంస్కృతిని మనం రక్షించుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ, ఈ హిందీ ఇండియా కాదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా మన దేశాన్ని హిందీయాగా మారుస్తారు, కాబట్టి ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు కమల్ హాసన్ తన సొంత భాష ప్రజలకే కాదు ద్రావిడ భాషలందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటిది ఇచ్చాడనమాట, ఒక చురక లాంటిది వేశాడు. అరే మీరు కూడా జాగ్రత్త పడండి, కంగారు పడండి, త్వరగా చర్యలు తీసుకోండి, లేకపోతే మీరు హిందీ భాష సునామీలో కొట్టుకుపోతారు, మీ భాషలు కూడా మటుమాయమైపోతాయి. అందరం కలిసి ఇండియా కాదు ఇండియా కాదు హిందీయా అనేటటువంటి గొడుగు కింద అసహాయులంగా అసమర్థులంగా బతకాలరా నాయన అని చెప్పేసి ఆయన మాట్లాడాడు అనమాట. ఇది మిత్రులారా కమల్ హాసన్కి కోపం వచ్చిందంటే. సో సినిమాల్లో హీరోకి కోపం వస్తే ఎవడు మిగలడానికి వీల్లేదు, అక్కడ విలన్లు ఎంతమంది ఉన్నా, వందల మంది ఉన్నా. కానీ ఇది రాజకీయమే, ఇది దేశమే. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది ఒకటి ఉంది, ఇక్కడ అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఇక్కడ నుంచి డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో కొద్ది గొప్ప మనకు పడేస్తూ ఉంటారు. ఇప్పటికే అనేక రకాలైనటువంటి విభేదాలు కేంద్రానికి, అటు ఉత్తరాది వారికి ఇటు దక్షిణాది వారికి మధ్య ఉంది, అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఇప్పుడు భాష అనేటటువంటి గొడవ ఒకటి వచ్చింది. ఏది ఏమైనా కమల్ హాసన్ మాట చాలా గట్టిగానే అందరూ పట్టించుకుంటున్నారండి. ఇక ముందు ఇండియా కాదు భారత్ అని బీజేపీ వాళ్ళు అంటున్నప్పటికీ కూడా భారత్ కూడా కాదు ఇండియాని హిందీయాగా మార్చేస్తారు. చూద్దాం మరి, ఇండియాని హిందీయాగా వాళ్ళు మారిస్తే మార్చనిద్దామా? మనం చూస్తూ ప్రేక్షకుల్లాగా ఊరుకుంటామా? లేకపోతే ఈ సౌత్ రాష్ట్రాల నుంచి కమల్ హాసన్ లాగా, ఎంకే స్టాలిన్ లాగా అందరూ కూడా ఏకమయ్యి ఉమ్మడిగా ఐక్యంగా సంఘటితమై ఈ హిందీ భాష ఆధిపత్యానికి వ్యతిరేకంగా, హిందీ భాష పేరుతో దొడ్డిదారిన మన మీద పెత్తనం చెలాయించడానికి సాగే కుట్రలకు వ్యతిరేకంగా ఈ సౌత్ ప్రజలు, నాయకులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరూ ఏకమై ఈ పోరాటంలో ముందుకు వెళ్తారా, తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటారా లేదా అనేటటువంటిది మనం చూడాలి. మొత్తానికి కమల్ హాసన్ కోపంలో ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఇది మిత్రులారు. థ్యాంక్ యూ.